టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఆర్జే శేఖర్ బాషా తనపై దాడి చేశారంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నటి లావణ్య ఫిర్యాదు చేశారు. తనపై పదే పదే శేఖర్ బాషా ఆరోపణలు చేస్తుండటంతో ప్రశ్నించేందుకు వెళ్లగా ఓ యూట్యూబ్ ఛానల్ ఆఫీసులో దాడి చేశారంటూ ఆరోపించింది. తనను చూడగానే విచక్షణారహితంగా కొట్టాడని, కడుపుపై తన్నాడని ఆమె చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు నటి లావణ్య చెప్పుకొచ్చారు. హీరో రాజ్ తరుణ్ తనని పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ లావణ్య జూలై 5న నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే తాజాగా వారి వివాదంలోకి ఆర్జే శేఖర్ బాషా ఎంట్రీ ఇచ్చారు. దీంతో కథ కొత్త మలుపు తిరిగింది. లావణ్య అమాయకులైన యువతులకు సైతం ఆమె మత్తు పదార్థాలు అలవాటు చేసిందంటూ బాషా ఆరోపించాడు. శేఖర్ భాష నా పైన ఫిజికల్గా అటాక్ చేశాడు అండి. నన్ను ఫస్ట్ కడుపులో తన్నాడు, తర్వాత నడుము మీద తన్నాడు. 12 స్టెప్స్ కిందకు పడ్డాను నేను. నా బ్రెస్ట్ మొత్తం కార్నర్ ఉన్న రాయికి తగిలింది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఇంతవరకు మాటల్లో ఉన్న శేఖర్ భాష ఇప్పుడు నన్ను చంపేస్తానని ఈ అమ్మాయిని మాట్లాడుతున్నాడు. నాకు ప్రాణహాని ఉందండి. మొన్న రాత్రి కూడా మా ఇంట్లో కిటికీల వైపు రాళ్ళు తీసుకొని కొట్టాడు. నాకు భయం వేస్తుంది. నాకు ఏం చేసినా సరే శేఖర్ భాష మాత్రమే కారణం అవుతాడు. ఎంత పర్సనల్గా తీసుకోకపోతే శేఖర్ భాష ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నాడు. మరి ఎన్ని డబ్బులు ముట్టాయో, మరి మగజ తాని ముత్యం అంటున్నాడు. అవేమి నమ్మొద్దండి. అండ్ ప్రీతి ఉదయ్ మాట్లాడుతున్న ఈ మాటలేవి కూడా నిజం కాదు. నేను ప్రతిదీ నిరూపించుకుంటాను. ప్రీతి ఉదయ్ వాళ్ళకి నాకు డ్రగ్స్ దానికి అసలు ఏం సంబంధం లేదు. ఒక డ్రగ్ కేసు అన్నది ఇన్వాల్వ్ చేసి నన్ను ప్రిజన్కి పంపించి దాని నుంచి నన్ను బయటికి రాకుండా పీడీ యాక్ట్ అన్న సెక్షన్ వేయించి నన్ను జైల్లో ఉంచాలన్నదే వాళ్ళ ప్లాన్. నేను జైల్లో ఉన్నప్పుడు ఇల్లు ఖాళీ చేసేసి కుక్కల పిల్లలు రోడ్డు మీద వదిలేసి రాస్తారు వీళ్ళు ఇంటి తాళాలు వేయాలన్నది శేఖర్ బాజా నా మీద ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇందాక కూడా నన్ను తంటున్నప్పుడు కూడా నీ అమ్మ నువ్వు జైలుకి వెళ్తావు, నీ అమ్మ నేను చంపి పడదొక్కుతా అని మాట్లాడుతున్నాడండి. శేఖర్ భాష ఇంత ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం కరెక్ట్ కాదు. నాది ఏమున్నా సరే రాజస్థానంతో చూసుకుంటాను. శేఖర్ భాషను దయచేసి ఎంకరేజ్ చేయొద్దండి. అంత క్రిమినల్ మైండెడ్గా మాట్లాడుతున్నాడు. శేఖర్ భాష నా పైన ఈ నేపథ్యంలో శేఖర్ బాషాపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో లావణ్య ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్లో అందిస్తారు. పవన్, చెప్పండి. హీరో రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ మాత్రం రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో లావణ్య ఫిర్యాదు చేసింది. యాంకర్ శేఖర్ బాషా తనపై దాడి చేశారు, పదే పదే తనను చిత్రహింసలకు గురి చేశారు, కొట్టాడు అనేది మాత్రము ఆ ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా శేఖర్ భాషతో తనకు ప్రాణహాని ఉందని చెప్పి కూడా ఈ యొక్క ఫిర్యాదులో ఆమె తెలిపింది. మొత్తానికి చూస్తే ఈ డిస్కషన్ లో లావణ్యకు అంతేకాకుండా యాంకర్ శేఖర్ భాషకు మధ్య గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు చేతులు వేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మరోవైపు ఇప్పటికే ఒక కేసు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్ పైన జూలై 5వ తేదీన లావణ్య ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అనేక కథనాలకు సంబంధించి ట్విస్ట్ల మీద ట్విస్ట్ కొనసాగింది. తాజాగా ఈ యొక్క కేసు మధ్యలో శేఖర్ భాష మాత్రము లావణ్య పైన అనేక ఆరోపణలు చేశారు. ఆమె డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయ్యింది. అంతేకాకుండా ఆమె చాలా మందిని కూడా ఇలా బ్లాక్మెయిల్ చేసింది అనేది మాత్రం ప్రధానంగా శేఖర్ భాష ఆమె పైన పలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఒక డిస్కషన్ లో తీవ్ర గొడవ జరిగింది. అయితే దీనిపైన కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకొని దీనిపైన ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారో వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ, పవన్.